సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన అనంతరం పార్టీ నాయకులు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని, అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులందరికీ వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పినపి విశ్వరూప్, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇస్రాయిల్, జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వాటికి ప్రతిస్పందించి జడిసి ఈ రోజున జగన్మోహన్ గారి యొక్క యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి జడిసి ఇవాళ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పాక్షికంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. అందులో కూడా మళ్ళీ కోతల రాయుడిగా మారిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుమారు 53 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కేవలం మళ్ళీ దాన్ని కూడా కట్ చేసి 46 లక్షల మందికి అమలు చేస్తామని చెప్పి అందులో కూడా 46 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ చాలా మంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఏదైతే వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటిది, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో, కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో వారు 20,000 రూపాయలు రైతుకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వంతో కలిపి కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంచేత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుని పక్కకు మినహాయించి ఆ మిగిలిన డబ్బు వారికి రైతులకి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల విషయంలో ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంత ఇబ్బంది అయితే ఉన్నమాట మీ అందరికీ కూడా తెలుసు. చాలా చోట్ల ఎరువులు రైతు భరోసా కేంద్రంలో కొద్దిపాటిగా ప్రభుత్వం పెట్టి చూపించిన ఈ ప్రభుత్వం దళారులతో చేతులు కలిపేసి ఇవాళ చాలా చోట్ల మరి రైతులకి ఏదైతే ఒక యూరియా బస్తా 45 కేజీలు ఉండేటువంటి యూరియా బస్తా మరి 267 రూపాయలు 267.5కి ఇవ్వాల్సినటువంటిది ఇవాళ 350 రూపాయలకు కూడా బయట సరుకు లేదని చెప్పి దొడ్డిదారిని అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఈ ప్రభుత్వం పూర్తిగా దళారులకి వెనకాలండి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని మీద కూడా కలెక్టర్ గారు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ స్కేర్స్ అనేటువంటి సృష్టించి ఈ రకమైన తాత్కాలిక ఇబ్బందులు సృష్టించి దాని ద్వారా రైతుల్ని వారి యొక్క జేబులు గుల్ల చేసే కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఒక సంవత్సర కాలం అంటే ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేశారు. ఆ ఎగ్గొట్టేసింది ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేవారు, ప్రతి దానికి కూడా క్యాలెండర్ ఏ టైంలో ఇస్తారని ఇవాళ 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. మిగిలిన డబ్బు అన్నదాత సుఖీభవ డేట్లు ఎప్పుడు ఇస్తారో ఇవాళ చెప్పాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు 10 రూపాయల వడ్డీలు తెచ్చుకుని అప్పులు అయిపోయారు. కనీసం ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలిస్తే వాళ్ళు కొంత నిశ్చింతగా ఉంటారు కనుక మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మేము కోరుతున్నాం. ఆఖరిగా మేము చెప్పేటువంటిది ఏదైతే గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం, ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని పక్కకు పెట్టేశారు. కాబట్టి ఎంతో మంది రైతులు నాశనం అయిపోయారు ఈ రోజున. అలాగే మరి అది కానీ అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల ఏదైతే మరి ఈ యొక్క ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగేది. మరి ఎక్కడ కూడా వ్యవసాయానికి ప్రత్యేకమైన నిధి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే నిజంగా ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ఆయన స్పందిస్తేనే ఈ ప్రభుత్వం జడిసి వాటిని తాత్కాలికంగా పరిష్కరించే కార్యక్రమం చేస్తుంది. కనుక మేము రైతుల పక్షాన బాధ్యతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ యొక్క చెప్పినటువంటి డిమాండ్లన్నీ కూడా వారు తప్పనిసరిగా అమలు చేయాలి. ఇమీడియట్ గా మరి ప్రభుత్వం ఈ రకంగా మరి రైతులను ఆదుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమస్యలు ఏదైతే మరి పరిష్కరిస్తున్నారో అలాగే ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే పరీక్షించాలని మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.